రవికుమార్ గారు హ్మ్. ఇలా నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు ఇంతకు ముందు మాట్లాడిన నాయుడు గారికి హ్మ్. అలాగే డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి కూడా హ్మ్. యోయో టీవీ తరపు నుండి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్మ్. కొన్ని విషయాలు మాత్రం చాలా సీరియస్ గా మాట్లాడాలా. చెప్పండి. మా సార్ ఏంటంటే వాళ్ళిద్దరు ఇద్దరు తోబుట్టులే కాబట్టి అంటే ఒక్క తాను పోసలే అంటారు. అంటే ఒకతాను కాంగ్రెస్ గుడ్డలేనా? బీజేపీ వాళ్ళు ఒక్క తాను పోసలు కాబట్టి ఆ! వాళ్ళకు నొయ్యకుండా ఆ! వాళ్ళని అనకుండా ఆ! అసలు విషయాలు కరెక్ట్ మాట్లాడకుండా హ్మ్. మాట్లాడిండు పెద్ద ఆయన. వారికి ధన్యవాదాలు. అందుకే ఇప్పుడైనా 2004లో వాళ్ళిద్దరు మేము ఒకటే అని పొత్తు పెట్టుకున్నాం అర్థమైపోయింది. కదా కాంగ్రెస్ ఒకటి తోటి. చాలా క్లియర్ గా ఖండించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు. ఏం హ్మ్. బాధ్యత చాలా అది. క్లియర్ గా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్ష పార్టీలు హ్మ్. వాళ్ళకు నువ్వు ఒత్తాసు పలకడమే, వాళ్ళని వెనకేసుకొని రావడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేనేం చెప్తున్నానంటే, హ్మ్. రైతులు కాదు, అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు హ్మ్. ఈ రాష్ట్రంని రైతుని నెంబర్ 1 స్థానంలో చూపెట్టిన, రైతుని రాజును చేసిన చరిత్ర కేసీఆర్ గారికైతే, హ్మ్. ఇప్పుడు రైతును బికారి చేస్తున్నాడు. వంట పండించిన పంట కుప్పల మీదనే హ్మ్. రైతుల శవాలు తేలుతున్న పరిస్థితి కాంగ్రెస్ శ్రీధర్ గారు ప్రభుత్వానికి. ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని మనం గ్యాస్ మాట్లాడుకోవాల్సిన పెట్టించండి. అవసరం శ్రీధర్ ఉన్నది. గారు ప్రెస్ మీట్ ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇంకా ఇంతటితో ఆగుతుందా? హ్మ్. ఇంకా ముందుకు పోతుందా? రైతులని ఏ పరిస్థితికి నెట్టబడుతుంది అనేది మనం ఒక ప్రతిపక్ష నాయకులుగా గాని, లేదా ఒక రైతు బిడ్డలుగా గాని, హ్మ్. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతుల కోసం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఆ డిబేట్ ను పెట్టినందుకు కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థాంక్ యూ సార్. వాస్తవానికి ఏం జరుగుతున్నదండి ఇప్పుడు? హ్మ్. హ్మ్. ఈ విషయాన్ని ఎప్పుడైతే మీరు పంటల కొనుగోళ్ల విషయం గాని, హ్మ్. లేదా పంటల మార్పిడి విషయంలో గాని, హ్మ్. లేదా కరెంటు సబ్సిడీల విషయంలో గాని, కరెంటు ఉత్పత్తి విషయంలో గాని, హ్మ్. మీరు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలా? ఒక సంవత్సరం ముందే వీటి మీద మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. ఎంత పంట పండుతుంది? హ్మ్. ఆ పండిన పంటను ఎలా కొనుగోలు చేయాలి? హ్మ్. ఎలా గిడ్డంగులకు తరలించాలి? హ్మ్. ఎలా గోను సంచుల్ని తీసుకురావాలి? హ్మ్. ఎలా యూరియాని తీసుకురావాలి? అనే మానిటరింగ్ ఆ యొక్క సోయి ఈ ప్రభుత్వానికి లేకపోవడం, హ్మ్. అలాంటి ప్రభుత్వం ఏర్పడడమే నిజంగా ఈ తెలంగాణకు ఈ తెలంగాణ అందుకే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు హ్మ్. రైతులు ఈ చాలా సంతోషంగా హ్యాపీగా హాయిగా ఉన్న రైతుల్ని హరిగోసం పెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హరిగోసం పెడుతున్నాడు ఏ విషయంలో గాని. మీరు రైతు బంధు కానుంచి మొదలు పెడితే, రైతు బీమా కాడికి మొదలు పెడితే, బోనస్ కానుంచి మొదలు పెడితే ఏ విషయంలో గాని రైతు భరోసా గాని ఏది ఇవ్వకుండా రైతులని నిజంగా చాలా చిత్రహింసలు పెడుతున్నాడు. వీళ్ళకి ఎందుకు ఇంత పగ నాకు అర్థం కావడం లేదు. అంటే హ్మ్. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పట్ల ఒక వ్యతిరేకత ఉన్న పార్టీ. రైతులు అంటేనే గిట్టని పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది అర్థమైపోయింది. ఈ రోజు అందుకనే క్యాబినెట్‌లో రైతులు రైతుల గురించి ఇన్ని రకాలుగా చర్చించబోతున్నారు సార్ ఇబ్బంది పెడుతున్నారు. ప్రధానంగా. ఈ రోజు క్యాబినెట్‌లో రైతుల గురించే చర్చించబోతున్నారు కదా ప్రధానంగా. మీరు మరి దాని గురించి ఎందుకు అది దాన్ని ఎందుకు ఎప్పుడు యాక్సెప్ట్ నేనేమంటున్నా, చేయరు మీరు? ఏం చర్చ? హ్మ్. నేను అడుగుతున్నా. హ్మ్. ఏం చర్చించబోతున్నారు? హ్మ్. ఆల్రెడీ మీరు అంటున్నారు 50, 80% కొన్నారు, 30, 70% కొన్నారు పంట అని అంటున్నారు. హ్మ్. నేను ఊర్లలోనే ఉన్నాను. హ్మ్. ఇప్పుడు నేను ఖమ్మంలో ఉన్నాను. హ్మ్. నేను ఇంతకు ముందే ఒక ఊర్లో ఒక సాగు ఉంటే పోయొచ్చాను. హ్మ్. మొత్తం కళ్ళాలలో పాపం ఎప్పుడు వర్షం వస్తదో, బిక్కు బిక్కుమను ఎన్నో రోజుల నుంచి నెలల తరబడి పంటలు అద్ద చేసుకొని వెయిట్ చేస్తున్నారు. కళ్ళు కాయలు కాసేటట్టు ఎప్పుడు లారీ వస్తదో తెలవదు. ఎప్పుడు వర్షం వస్తదో తెలియదు. హ్మ్. ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ఎప్పుడు అగ్ని ప్రమాదం వచ్చి ఉన్నది కూడా మొత్తం కాలిపోతుందో తెలియదు. లేదా వర్షం వచ్చి మొత్తం కొట్టకపోతుందో తెలియదు. ఎంత దౌర్భాగ్యం అండి రైతులకు. ఎన్ని హ్మ్. గోసలండి. హ్మ్. నిజంగా తలుచుకుంటేనే ఒక రైతు బిడ్డగా కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఇది హ్మ్. ఈ ఒక్క ఖమ్మంలో కాదండి. హ్మ్. ఖమ్మంలో ముగ్గురు మంత్రులుండి మూలకు పండుకుంటున్నారు తప్ప హ్మ్. ఇక్కడ చేసేది ఏమన్నది ఖమ్మంలే కాదు. తెలంగాణ మొత్తం కూడా రైతులు అరిగోస పడుతున్నారు. హ్మ్. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ హ్మ్. విషయాన్ని గత సంవత్సరం క్రితమే కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, మా హరీష్ రావు గారు చెప్పారు. ఇగో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు అంటున్నారు పంట ఎక్కువ పండింది, కొనలే. ఎక్కువ పండడానికి గల కారణాలు కేసీఆర్ గారు అప్పుడే చెప్పారు. హ్మ్. అందుకే పంటల మార్పిడి చేయాలి, వివిధ పంటలు పండియాలంటే కేసీఆర్ వరేసుకుంటే ఉరి అని కేసీఆర్ గారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఈ దుర్మార్గులు. మరి హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే విషయాన్ని కేసీఆర్ గారు మాట్లాడిందే వాస్తవాన్ని మళ్ళీ అదే తోవలకు వచ్చారు. ఇప్పుడు అవును. వీళ్ళని ఎట్లా ఏమనుకోవాలి వీళ్ళని?
అవును. వాస్తవానికి రైతు భాషలో చెప్పాలంటే వీళ్ళని ఏ చెప్పుతోడు కొట్టితే బుద్ధి వస్తుంది. ఉమ్. మరి ఆ రోజు కేసీఆర్ గారిని అన్న మనుషులు ఈ రోజు వీళ్ళని ఏమనాలి? ఉమ్. కాబట్టి ఇంకోటి, పంట ఎక్కువ పండింది, ఈ దేశంలోనే గొప్పగా రైతు వ్యవసాయం పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటున్నారు. అవును. వీళ్ళు ఏమైనా ఒక కాలువ తవ్విరా, ఒక చెరువు కట్టిరా, ఒక ప్రాజెక్టు కట్టిరా? ఏం చేసిందని? కేసీఆర్ కి చేసిన పుణ్యమే కదా, కేసీఆర్ గారే కదా ఇంత పంట రావడానికి గల కారణం. 2014కు ముందు తెలంగాణ పరిస్థితి ఏంది, 2023 తర్వాత తెలంగాణ పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో ఏ వర్గం కూడా ఈ రోజు సాటిస్ఫాక్షన్ గా లేదు, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. అందరూ కూడా కన్నీళ్ళల్లో ఉన్నారు, అన్నిళ్ళలో అందరూ కూడా బాధలలో ఉన్నారు. రైతులు గాని, రైతు కూలీలు గాని, వ్యవసాయ కూలీలు గాని, లేదా ఆటో కార్మికులు గాని, మహిళలు గాని, వృద్ధులు గాని, వితంతువులు గాని, విద్యార్థులు గాని, ఉద్యోగులు గాని, నిరుద్యోగులు గాని, ఎవరైనా ఈ వర్గం సంతోషంగా ఉన్నది ఈ 2.5 సంవత్సరాలు అని ఒక్కరి పేరని చెప్పమనండి. ఒక్క మాట అన్నాడు మన పెద్ద నాయుడు, పెద్ద మనిషి గారు మాట్లాడాడు ఇంతసేపు. మరి రేవంత్ రెడ్డి ప్రజల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇది ప్రజలకు చాలా అరికోసం పెడుతున్నాడని ఒక్క మాటన్నా అనగలిగిందా? అనడు. ఎందుకు అంటే చోటాబాయి బడాబాయి ఇద్దరు తోడు. ఊరుకోండి సార్ మీరు మరి వాళ్ళిద్దరికే మీరు నాశనం చేయాలని అనుకున్న వాళ్ళే కదా. రామ్మూర్తి గారు ఇప్పటికైనా ఏమన్నా మొత్తం వడ్లు కొనరని చెప్పినా లేకుంటే మీలాగా రాజకీయంగానే మాట్లాడాను అంతేగాని కరెంటు కేసీఆర్ గారు తెచ్చిన దానికంటే, ఉత్పత్తి చేసిన దానికంటే. అరే మీరు కరెంట్ తెచ్చారండి, ఈయన సోలార్ సిస్టమ్ పెడుతున్నారంట కదా. 1,00,00,000 కోట్ల అప్పు కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చారు కదా. 1,00,00,000 కోట్లు పెట్టి అప్పు చేసి గంటలు పెట్టిపోయి ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఒక నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సోయిలేనే ముఖ్యమంత్రి ఉండడం వల్లనే ఇగో తెలంగాణకు ఇంత బాధ. అందుకనే ఇప్పటికైనా వీళ్ళు అసలు సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక గట్టి ప్రణాళికలు వేసుకోవాలి. లేకపోతే ఇంకా వచ్చే గడ్డు కాలంలో రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా. రైతులకు గాని, లేదా హైదరాబాద్ లో నీటి కొరత గాని, హైదరాబాద్ లో విచ్చలవిడిగా అవుతున్న దోపిడీ గాని, లేదా అధికారులే వాళ్ళే ముందుండి నీళ్ళ ట్యాంకుల్లోని వాళ్ళే స్వయంగా తెచ్చుకొని విచ్చలవిడితనం, ఏం మానిటరింగ్ లేదు. వాటర్ ఎట్లా రావాలి, ఎట్లా హైదరాబాద్ ని నీళ్లు కొరత లేని హైదరాబాద్ గా తయారు చేయాలని వీళ్ళకి తెలియక, వీళ్ళు మానిటరింగ్ చేసుకోలేక, దాని మీద కనీసం ఆ మానిటరింగ్ చేసుకోవడం కోసమే సార్ ఇప్పుడు ఇలా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మానిటరింగ్ చేసుకోవడం కోసం కదా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ పక్కన అన్ని రైతుల మీద ఏం చేయాలి, విద్యుత్ మీద ఏం చేయాలి, డీజిల్ పెట్రోల్ మీద ఏం చేయాలి. 6 నెలల క్రితం అయ్యో చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదండి. వీళ్ళు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నారు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడాల్సి నీటి కొత్త గురించి ఇప్పుడు కాదు, 6 నెలల క్రితమే ఎన్ని నీళ్లు అవసరము, ఎంత ఎంత వినియోగం జరుగుతుంది, మనం ఎంత వరకు తేగలుగుతాం, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా నీళ్ళ ట్యాంకుల దందాన్ని బంద్ చేయాలి అని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేశారు. వీళ్ళకేడా బుద్ధి ఉందండి, వీళ్ళకేడా తెలివి ఉందండి, వీళ్ళకేడా సోయి ఉన్నదండి. హైదరాబాద్ లో మా అపార్ట్మెంట్ ఉంటది, ఇప్పుడు మన యోయో టీవీకి దగ్గరనే ఉంటది. నిన్న పోయిన నెల ఏప్రిల్ నెల మా ఒక్క అపార్ట్మెంట్ కు నీళ్ల కోసం పెట్టినది దాదాపు అక్షరాల 75,000. 75,000 రూపాయల నీళ్ల కోసం మేము వెచ్చించడం. ఇట్లాంటి కొన్ని లక్షల బిల్డింగ్లు, కొన్ని లక్షల కోట్ల రూపాయల దందా నడుస్తున్నది. కాబట్టి దీన్ని అరికట్టలేకపోతున్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 15 కుటుంబాలు. 15 కుటుంబాలకు 35-40 ట్యాంకర్లు అవసరం పడతాయి. ఏం చెప్తారు? 15 కుటుంబాలు 50 ట్యాంకులు పడ్డాయి. మీరు చూడండి, అడగండి, కావాలంటే రాండి, లెక్కతో సహా, డబ్బులు కట్టిన డబ్బులతో సహా వెళ్ళి చూడండి. నేనేదో అబద్ధం చెప్పి మోసం చేసుడు కాదు. ఇప్పుడు కూడా ఇవాటికి ఎంత 23వ తారీఖు ఇవ్వాలి. ఇప్పటికి మేము 28 ట్యాంకులు, అంటే 30 ట్యాంకులు ఆల్రెడీ మా అపార్ట్మెంట్ కి వచ్చినాయి. అంటే చూడండి మీరు నీళ్లు ఏ విధంగా పోతున్నాయో. ఒక్కొక్కటి 2 నీటి కొరత ఉందంటారు మీరు. 2,500 అన్నా తీసుకోవాలా, 500 అన్నా తీసుకోవాలా, 3,000 అన్నా తీసుకోవాలా, లేకపోతే నీకు లేవు నీళ్లు దందా. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు వాళ్ళ గొత్తాసు పలకడం, అధికారులు అక్కడ ఉండి విచ్చలవిడిగా
ఒక్కడే దాదాపు 15-20 ఏళ్ల నుంచి ఆ వాటర్ వర్క్స్ లో పని చేస్తున్నారు. సరే. వీళ్ళ మీద చర్యలు లేవు, Right. వీళ్ళ మీద ఎలాంటి అది ఉండదు, మానిటరింగ్ ఉండదు. ఒక కనీసం దాని మీద ఒక కేబినెట్ Right. సమావేశం ఉండదు, రైట్ మాట్లాడరు. రైట్ ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే, అంటే ఈ అంశాలన్నీ రైతుల విషయంలో మీ ఆవేదన సరే ఒకవేళ సబబు అన్నా సబబు కాకపోయినా దాన్ని మనం చర్చలోకి అయితే తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు వరేస్తే ఊరి అన్నదన్న మీద ఇప్పుడు నాయుడు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రంలో వరి పండించడం చాలా ఈజీ అయిపోతుంది, ఇతరత్ర పంటలు కూడా ఉండడం మంచిది అనేది ఆయన కూడా ఒక రైతు ఉద్యమ నాయకుడిగా ఆయన కూడా చెప్తున్నారండి. నిజంగా వాస్తవం అది, అన్ని పంటలు పండించాలి, కాకపోతే రైస్ ఈజీ అయిపోతుంది కాబట్టి అందరూ దాని మీద ఇదవడం వల్ల ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. సరే మాట్లాడదాం ఇంకా మన షామిల్ గారు. సరే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది, అంశాలన్నీ